నమస్తే. నా పేరు తన్నీరు శ్రీనివాసులు, AP01 న్యూస్. మీరు చూసినటువంటిది గుత్తి మున్సిపాలిటీ. మరి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గుత్తి మున్సిపాలిటీ కోసం మరి ప్రస్తుతం మీరు చూసినటువంటిది సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి భవనాన్ని గుత్తి మున్సిపాలిటీ వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని పరిపాలన సాగిస్తున్నారు. అయితే 2013 సంవత్సరంలో గుత్తి మున్సిపాలిటీని నూతనంగా నిర్మించాలని అప్పటి ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా కోర్టు ఎదురుగానే శంకుస్థాపన 2013లో చేశారు. ఆ తర్వాత మరి నూతనంగా నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో తిరిగి తెలుగుదేశం పార్టీ హయాంలో మరి ప్రస్తుతం ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం ఉందో దానికి దక్షిణం దివాకర్ రెడ్డి సహాయ సహకారాలతో శాసనసభ్యులు జితేంద్ర గౌడ్ రెండోసారి కూడా మరి వెళ్ళిపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అయ్యారు. మరి ఆయన హయాం కూడా 5 ఏళ్ళు కాలం గడిచిపోయింది. ప్రస్తుతం తిరిగి తెలుగుదేశం పార్టీ అలాగా కొనసాగుతోంది. అయినప్పటికీ కూడా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు శిలాఫలకం ప్రస్తుతం నేల కూలిపోయింది. అంటే మరి ఏమిటో ఆలోచించండి. 2 శిలాఫలకాలు కూడా నిరుపయోగం అయిపోయినా కానీ 11 సంవత్సరాలు గడుస్తున్నా గుత్తి మున్సిపాలిటీ భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్థానిక ప్రజానీకం కోరుతోంది. ఇప్పటికైనా నిధులు వృధా కాకుండా చూడాల్సిన